నటుడు ప్రియదర్శి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు తెలియదంటే అతిశయోక్తి ఏమీ లేదు. వైవిధ్యభరితమైన కథలతో సినీ ప్రియుల్ని మెప్పిస్తూ హీరోగా తనపై అంచనాల్ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు ప్రియదర్శి. ఇటీవలే కోర్టు చిత్రంతో మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు సారంగపాణి జాతకంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో విలేకరులతో ముచ్చటించారు ప్రియదర్శి. కోర్టు లాంటి విజయం తర్వాత సారంగపాణి జాతకం లాంటి మంచి కథతో ప్రేక్షకుల్ని పలకరించనున్నందుకు ఆనందంగా ఉందన్నారు. దీనిపై నేను చాలా నమ్మకంగా ఉన్నా. నిజానికి ఇది గతేడాది చివరిలో రావాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల ఆలస్యమై ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. ఇక తనికెళ్ల భరణి, నరేష్, అవసరాల శ్రీనివాస్ ఇలా అనుభవజ్ఞులైన అద్భుత నటులు చాలా మంది దీంట్లో ఉన్నారు. వాళ్ళంతా ప్రేక్షకుల్ని అలరిస్తారన్నారు. ఇక విలేకరులు అడిగిన ఓ ప్రశ్న, ఈ కథలోకి మీరెలా వచ్చారు, ఈ చిత్రంతో ప్రేక్షకులకు మీరేం చెప్పనున్నారు అని అడగ్గా, నేను దర్శకుడు ఇంద్రగంటితో ఒక ఫోటో దిగితే చాలనుకునేవాణ్ణి. అలాంటిది ఆయనే ఓ రోజు నన్ను పిలిపించి మనం ఒక సినిమా చేద్దామంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇదొక జాతకాల పిచ్చోడి కథ. టైటిల్ సారంగపాణి జాతకం అనుకుంటున్నా అని చెప్పగానే అద్భుతంగా అనిపించింది. ఇక ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరికి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ద్వారా జాతకాలని నమ్మండని కానీ నమ్మొద్దని కానీ మేమేం చెప్పడం లేదు. ఒకరి నమ్మకాలని మరొకరిపై రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించనున్నామంతే. ఇది అందరినీ నవ్వించే సినిమా. దీన్ని కాస్త ముందుగానే ప్రీమియర్ల రూపంలో ప్రేక్షకులకు చూపించనున్నాం. నచ్చితేనే థియేటర్లకు రండి అని చెప్తున్నాం. ఇక మరో ప్రశ్న, మీరు నిజ జీవితంలో జాతకాల్ని నమ్ముతారా, ఎప్పుడైనా జాతకం చెప్పించుకున్నారా అని అడగ్గా, ఈ సినిమాలో చూపించినంత కాదు కానీ నేను జాతకాల్ని కొంత నమ్ముతాను. నాకు ఇండస్ట్రీలోకి వచ్చాక బాగా అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏది మన నియంత్రణలో ఉండదు. నేను ఇండస్ట్రీలోకి రాకముందు ఓసారి మా అమ్మ నా జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపించింది. అతనది చూసి నేను అసలు యాక్టర్ అవ్వరని చెప్పాడు. అది విని కాస్త బాధపడ్డా. తర్వాత దాన్నంత పట్టించుకోలేదు. నాకు నచ్చింది నేను చేస్తా. ఎక్కడో ఉన్న గ్రహం కలవకపోతే నేనేం చేస్తాననుకున్నా. అలా నా ప్రతిభను, నా జ్ఞానాన్ని నమ్ముకొని ఈ పరిశ్రమలోకి వచ్చారని చెప్పాడు. ఇక చేసే పనిని నమ్ముకొని ప్రయాణం సాగిస్తున్నా అన్నారు. ఇక ఏషియన్ సినిమాస్ సంస్థలో ప్రేమంటే అనే చిత్రం చేస్తున్నా. GA2 నిర్మాణంలో మిత్రమండలి అనే మరో చిత్రం చేస్తున్నా. అలాగే మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం నేను బలమైన పాత్రలుండే సినిమాల్ని ఎక్కువ చేయాలని అనుకుంటున్నా అని ప్రియదర్శి చెప్పారు.